హాయ్ అండి. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బావున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి ముచ్చట్లు. ఇది వరలక్ష్మి వ్రతం రోజు చేసిన వ్లాగ్ అండి. మేము థర్డ్ ఫ్రైడే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము. ఇది థర్స్‌డే నైట్ ప్రిపరేషన్స్ అనమాట. సో, థర్స్‌డే నైటే మేము అమ్మవారిని అలంకరణ అవి చేసుకుని, గుమ్మాలకి పూలమాలలు అవి వేసుకున్నాము. ఇంకా అమ్మవారి విగ్రహానికి, దేవుడి ఫోటోలకి పూలమాలలు కూడా ముందు రోజే రెడీ చేసుకొని పెట్టుకున్నాము. ఇవి మందార పూలు మా చెట్టువే. ముందు రోజే కోసేసి వాటర్‌లో వేసుకున్నాను. ఇంకా రేపు ప్రసాదాలు చేయడానికి పప్పులు అవే అయితే నానబెట్టేసుకున్నాను. ఇంకా ప్రసాదంలో శనగలు కూడా పెడతారు గదా! ఆ శనగలు కూడా ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి. అవి గూడా నానబెట్టేసుకున్నాను. ఈ పనులన్నీ అయిపోయాక అమ్మవారిని శారీ కట్టి రెడీ చేస్తున్నారు గదా! అలంకరణ అవి చేస్తున్నారు గదా! మేము కూడా చేద్దామని స్టార్ట్ చేశాము. అమ్మవారిని అయితే రెడీ చేసేసామండి. చాలా టైం అయితే పట్టింది కానీ చాలా బాగా వచ్చింది అలంకరణ అయితే. ఇంకా ఇదంతా అయిపోయాక అమ్మవారి ఫోటోకి, పూజ సామాగ్రికి అన్నీ తుడుచుకొని కుంకుమ బొట్లయితే పెట్టుకున్నాము. ఇది నెక్స్ట్ డే అండి. ఫ్రైడే రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 కల్లా లేచి ఫ్రెష్ అయిపోయి పనులైతే స్టార్ట్ చేశాను. బయట వాకిలి, గుమ్మాలు అన్నీ శుభ్రం చేసి ముగ్గు పెట్టేసుకున్నాను. ఇంకా ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేశాము. ఆ రోజు పిల్లలకి కూడా స్కూల్ ఉంది. సో, లంచ్ బాక్స్‌లోకి కావాలి కదా అని చెప్పి పులిహోర అయితే ఫస్ట్ స్టార్ట్ చేసేసి వాళ్ళకి కూడా బాక్స్‌లో పులిహోర పెట్టేసి పంపించేశాను. మందార పూలు నైట్ వాటర్‌లో వేసి ఉంచాం కదా! మార్నింగ్‌కి చక్కగా విచ్చుకున్నాయి. చూడండి ఎలా విచ్చుకున్నాయో. ఇక్కడ పులిహోర చేస్తున్నారు అత్తయ్య. మేము హెల్ప్ చేస్తున్నాము. ఇంకా నేను, మా సిస్టర్, అత్తయ్య ముగ్గురం కలిసి చేసుకుంటాం కాబట్టి పని కొంచెం ఫాస్ట్‌గానే అయిపోయింది. ఈజీగా కూడా అనిపించింది. ఇంకా ప్రసాదాలు అవి చేసుకుని పూజ దగ్గర అన్నీ రెడీ చేసుకోవాలి కదా! మళ్ళీ పూజ దగ్గర అన్నీ రెడీ చేసుకోవాలి. మేము రెడీ అవ్వాలి. ఇవన్నీ అయితే ఫాస్ట్‌గా చేసేస్తున్నాము.
ఇంకా ప్రసాదాలు చేయడం పూర్తయ్యాక పూజ దగ్గరికైతే వచ్చేసాము. పూజ దగ్గర అన్నీ రెడీ చేసుకుంటున్నాము. కలశం అది పెట్టాలి గదా! పూజ దగ్గర కలశం పెట్టేటప్పుడు కలశం చెంబు వెండి గానీ, ఇత్తడి గానీ, రాగి గానీ వాడాలండి. స్టీల్‌ది వాడకూడదు. ఈ కలశం చెంబుని కింద కొద్దిగా బియ్యం వేసుకొని దానిపైన కలశం చెంబు పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు, ఒక చిల్లర నాణెం కాయిన్, రూపాయి కాయిన్ గానీ, 2 రూపీస్ కాయిన్ గానీ వేసుకోవాలి. ఇప్పుడు దానిపైన మామిడాకులు గానీ, తమలపాకులు గానీ పెట్టుకోవాలి. అందులో కొబ్బరికాయను పెట్టి దానికి పసుపు, కుంకుమ పెట్టి దానిపైన బ్లౌజ్ పీస్ పెట్టి పువ్వులతో అలంకరించుకోవాలి. ఇక్కడ పూజకైతే అన్నీ అరేంజ్ చేసేసాము. ఈ పూజ చేసేటప్పుడు ఫస్ట్ గణపతిని పూజిస్తాం కదా! అందుకే కొద్దిగా పసుపుతోటి గణపతిని తయారు చేసుకుంటున్నాను. తర్వాత ఈ పూజలో తోరాలు కట్టుకుంటాం కదా! 9 పోగులతోటి 9 ముడులు వేసుకొని తోరాలు చేసుకోవాలి. అవే రెడీ చేస్తున్నాము. అమ్మవారికి ఒకటి, పూజ చేసుకునే వాళ్ళకొకటి, మనం ముత్తైదువులకి తాంబూలం ఇచ్చేటప్పుడు వాళ్ళకొకటి, అట్లా లెక్క చూసుకొని ఎన్ని కావాలంటే అన్ని తోరాలు కూడా చేసుకొని పూజలో పెట్టుకోవాలి. ఇంకా అలంకరణ అదంతా అయితే పూర్తయిపోయింది. మేమైతే పూజ అయితే స్టార్ట్ చేసాము. మొత్తం పూజ అంతా ల్యాప్‌టాప్‌లో పూజా విధానం చెప్తూ ఉంటారు పంతులు గారు. అది చెప్పిన ప్రకారం మేము చేస్తూ ఉన్నాము.
అండి. ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము కూడా మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా, ప్రసాదాలు అవి మేము కూడా తినేసాము. కొంచెం టైం దొరికింది, ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి. ఈవినింగ్ మళ్ళీ ఒకసారి పూజ చేసుకోవాలి కదా, ఈవినింగ్ పండి పూజ చేసుకుని తాంబూలానికి నైబర్స్ని ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేశాము. వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చాక వాళ్ళకి తాంబూలాలు అవి ఇచ్చేస్తే ఇంకా పూజ కంప్లీట్ అయిపోతుంది ఈరోజు. ఓకే, ఈవినింగ్ వ్లాగ్ కూడా కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇది ఈవినింగ్ అండి. ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ రెడీ అయ్యి పూజ అయితే చేస్తున్నాను, ఈవినింగ్ పూజ. పూజ చేయడం అయిన తర్వాత ఈవినింగ్ ఇల్లంతా ధూపం వేశాను. ఎవ్రీ ఫ్రైడే ధూపం వేస్తాను ఇల్లంతా పూజ చేసుకుని. సో ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా, ఈవినింగ్ ఒకసారి ఇల్లంతా ధూపం వేయాలనిపించింది. ఇంకా మా పాప ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చింది, మార్నింగ్ లేదు పూజ చేసుకునే టైంకి. సో అందుకే స్కూల్ నుంచి వచ్చాక రెడీ చేసి దండం పెట్టుకోమ్మా అని చెప్పి అమ్మవారికి దండం పెట్టిస్తున్నాను. ఇంకా మా నైబర్స్ అయితే వచ్చేసారండి. తాంబూలానికి ఈవినింగ్ రమ్మని ఇన్వైట్ చేశాం కదా, వచ్చారు. వాళ్ళందరికీ పసుపు బొట్టు ఇచ్చేసి తాంబూలాలు ఇచ్చేసి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. దీంతో వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ సంవత్సరం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను, చాలా హ్యాపీగా అనిపించింది, అంతా మంచిగా జరిగింది. ఇదండి మా ఇంట్లో చేసుకున్న వరలక్ష్మి వ్రతం. ఈ పూజలు ఆచారాలు అనేవి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుందండి. కొన్ని పద్ధతులు మారుతూ ఉంటాయి. మా పద్ధతి ప్రకారం వరలక్ష్మి వ్రతం ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ విశేషాలని మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.